ఎలా సరే ఎట్లున్నావు? మొన్న ఊరు వచ్చినా కదా, ఆ, అప్పుడు చూసినాం కదా. అప్పుడు చూసేది వేరు, ఇప్పుడు చూసేది వేరు. బిర్యానీ తిని బాగా బలిసింటావు కదా. లేదు, మొన్న నువ్వు చూసినప్పుడు అట్లా ఉంది, ఇప్పుడు కూడా అట్లా ఉన్నారు. ఏమో నాకు డౌటే, నువ్వు ప్రతిసారి పోయేట్టుకి బందలాగా అయిపోతున్నారా? చూసుకో జాగ్రత్త. అంత అన్నలాగా అయిపోతే దిక్కులా పడుకోవచ్చని. ఆ, పడుకోవచ్చు. సరే అని ఏ సినిమాకి వెళ్తున్నావు? ఆ, రెండు మూడు కవర్ చేస్తాంగా. కవర్ చేస్తే మంచిగా అయిపోండే మూవీస్ చేసి మిరాయి కదా. వేరే అయిపోయింది కానీ కిష్కిందపూరి కొంచెం హర్రర్ ఉంది, హర్రర్ ఎలిమెంట్ కొంచెం ఏదో మొత్తం నా ఫేవరెట్ డార్క్ థీమ్ ఉంటుంది కదా మూవీ ట్రైలర్ మొత్తం. ఏమో మొత్తం డార్క్ తోనే ఉంటే బాగుంది. అవును, మన పిల్లలు డార్క్ ఫ్యాంటసీ వచ్చి చాలా రోజులు అవుతుంది కదా. ఇప్పుడు ప్రజెంట్ అందరూ అదే సినిమాలు పట్టుకున్నారు కదా, అదే కాన్సెప్ట్ అంటే ఒకట్రా, ఇప్పుడు మనము ఒక హర్రర్ మూవీ మార్నింగ్ టైం లో చూసినప్పుడు అంత ఫీల్ అనిపించదు. ఎంత మంచి హర్రర్ మూవీ చూసినా ఏముంది అంటే ఓకే ఫీల్ ఉంటది. అదే ఉత్తపడే సినిమా మనం నైట్ చూసినాం అనుకో, దాని ఫీల్ వేరే ఉంటది, నైట్ అట్మాస్ఫియర్ వేరే ఉంటది. అవునవును. ఇంకోటి ఏం తెలుసా, ఆ సరౌండ్ సిస్టమ్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. ఉమ్. ఇప్పుడు మనం రోజు ఒక ఏరియాలో ఉంటాం రా, ఒక ఏరియా మనకు రోజులో నార్మల్ టైంలో ఒకలా కనపడుతుంది, మనం నైట్ టైం వచ్చేప్పుడు ఇంకోలా కనపడుతుంది అదే ఏరియా. అవునవును. అట్లా డార్క్ థీమ్ తో తీసాడు కాబట్టి ఓకే, సాటిస్ఫాక్షన్. మరి సినిమా చూసి చెప్పాలి ఎలా ఉందో, మరి స్క్రీన్ ప్లే ఎలా ఉందో మనం. కానీ ఫస్ట్ అయితే మిరాయి వెళ్ళదు. తేజస్ వచ్చే మంచి మంచి కాన్సెప్ట్ సినిమాలు ఇస్తారు కదా, మంచి సినిమా ఉన్నాడు ప్రస్తుతానికి. అవును, అది కూడా మంచి కాన్సెప్టే. చెప్పాలంటే హనుమాన్ కంటే ముందు రాసే స్టోరీ ఇది. సబ్జెక్ట్ హనుమాన్ స్టోరీ కంటే ముందు చెప్పిన స్టోరీ కూడా ఇదే. అవును, కానీ ఫస్ట్ హనుమాన్ చేసి తర్వాత దీనికి వచ్చిండు. రెండు అన్ని సెట్ అవ్వలేదు, పింక్ అని కాదు, అన్ని సెట్ అవ్వడానికి టైం పడుతుంది. అదే అదే. కానీ ట్రైలర్ లో చూస్తాం కదా, సూపర్ ఉంది అసలు. అసలు ట్రైలర్ అంతా బాగుంది, ట్రైలర్ అంతా బాగుంది రా, కానీ నాకు క్లైమాక్స్ లో మరి శ్రీరాముడు వచ్చాడా లేకపోతే అశోకుడు వచ్చాడా అనేది నేను డౌట్. కాదు, శ్రేయ చెప్పింది కదా శ్రీరాముడు అవసరం అయింది అని. అంటే చూపించడం అట్లా చూపించింది, శ్రీరాముడు అని చెప్పలేదు. అది చెప్పలేదు కదా, మరి అశోకుడి స్టోరీ కదా అది. అవును, పుస్తకాలు రాశాడు. అవును, అది ఒక్కో పుస్తకం ఒక్కొక్క ప్లేస్ లో పెట్టారు. అది అంటే దొరకకూడదు. అశోకుడు పుస్తకాలను కాపాడడానికి శ్రీరాముడు హెల్ప్ అవసరం అయిద్దేమో అని శ్రేయ చెప్పినట్టు అనిపించింది నాకు. సినిమాలో ఎట్లా ఉంటుందో చూడాలి, కానీ ఆ తీసే విధానం కూడా వేరే కదా. ఓకే, తీసే విధానం ఓకే ఉంటది. తర్వాత ఏంటంటే మనకి ట్రైలర్ మాత్రం బాగానే పెట్టారు, గ్రాఫిక్స్ మొత్తం బాగానే వర్కౌట్ అయ్యాయి, ఎక్కడ ఇది ఎడిట్ లాగా అనిచేయట్లేదు, నీట్గా ఉంది. ఇంకోటి గమనించిన మూవీ మిరాయి ట్రైలర్ వచ్చినప్పుడు కంటే హనుమాన్ ట్రైలర్ వచ్చినప్పుడు మనకి ఎంత ఇంపాక్ట్ చూపించిందో అంత చూపిస్తుంది ఇది కూడా మిరాయికి. బాగానే ఉంది, చూడాలి సినిమా మరి ఎలా ఉంది. ఈ కిష్కిందపురి కూడా చూడాలి, కానీ రెండు సినిమాలు కవర్ చేయాలి. మాత్రం బీజిఎం మాత్రం భలే ఇచ్చారా బాబు. అది లాస్ట్ షాట్ లో, ట్రైలర్ లాస్ట్ లో మన అనుపమాని హాస్పిటల్ షాట్ ఉంది చూడు, హాస్పిటల్ షాట్ మాత్రం అది బీజిఎం హాస్పిటల్ షాట్, అది దాని కళ్ళట్లో వైట్ గా మాత్రం భలే చూపించారా బాబు. దిగిపోయింది అసలు ఆ షాట్, దానికోసం పోవాలి మెయిన్ సినిమాకి. భరద్వాజ్ రా, చైతన్య భరద్వాజ్. అనుపమ పరమేశ్వరన్ హారర్ మూవీ ఫస్ట్ టైం, అది కాంబినేషన్ వేరేలా ఉంటుంది. అనుపమ ఒప్పుకోవడం కంటే కొంచెం ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది కొంచెం. అవునవును, రీసెంట్ సినిమాలు కూడా బాగానే తీస్తుంది కదా, కాన్సెప్ట్ బాగానే ఉంది. అందులో మనోడు కౌశిక్ చేసింది ఒక సినిమానే కదా. అవును, సాంబాబు చల్లగా, అది సినిమా కూడా ఒకటి సినిమా అయినా ఆ టైంలో అందరికి అంత నచ్చలేదు సినిమా. నచ్చలేదు కానీ కాన్సెప్ట్ బాగుందిరా. అవును, కాన్సెప్ట్ బాగుంది, స్టేజ్ లో కొంచెం బాగాలేదు. ఓకే, కొత్త కాన్సెప్ట్ ఉందిగా మనోడు. అయితే మనం ఆ డైరెక్టర్ నుంచి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయం. అవునవును, వస్తుందని చెప్పి. కానీ ఇంకోటి ఏంటంటే ఈ రాజాసాబ్ ముందు వచ్చింది అనుకుంటున్నారు జనాలు, కానీ కిష్కిందపురి కాన్సెప్ట్ ముందు రెడీ చేస్తున్నాడు. కాకపోతే ఇదంతా ప్రీ ప్రొడక్షన్ ఎంత చేస్తున్నది టైం పట్టిందంట వాడికి. అది వేర్రా, రాజ్యసభ వచ్చేసి ఫ్యాంటసీ కదా. అవును, ఇది జస్ట్ హర్రర్ థ్రిల్లర్ పెట్టేసి మామూలుగా నార్మల్ ఒక దయ్యాట్లా వాళ్ళ కాన్సెప్ట్ చెప్పేశారు కదరా. దయ్యాలంటే చూడాలి కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం
ఒక ప్లేస్ కి రావాలి దయాన్ని చూడాలంటే దయాంతో మాత్రం ఇట్లా ఒక రైల్వే స్టేషన్ లో చెప్తారు కదా అట్లా అది ట్రై చేస్తా ఉంది. అవునవును 9, 10. రెండు ఆ, 100% అది చెప్పే వాయిస్ బాగా చెప్తారు డైరెక్టర్, అది డైరెక్టర్ గారు చెప్పింది ఆ వాయిస్ ఆ బాగా చెప్పాడు. ఆ కొంచెం వాయిస్ కాదురా. కొంచెం హర్రర్ ఫీల్ ఇచ్చేలా ఉంది. మాక్సిమం అయితే మిరాయి కొడుతుంది. ఇంకా కిష్కిందపురి కొట్టిందంటే ఇంకా సినిమాకి తిరగలేదు ఇంకా. ఎందుకు ఇస్తాం వాళ్ళరా అవును ఇష్టం అది. బెల్లం కొనస కూడా మల్టీ హిట్ లాగా చాలా రోజులు అవుతుంది కదా. ఈవెంట్ లో కూడా చెప్పింది కదా ఆ, ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటది, సినిమా థియేటర్ లో చూస్తే మీకు అర్థమైద్ది అన్నాడు అంతే ఒకటే మాట. డిసప్పాయింట్ చేయకుండా అంటే దాని మీద అంచనాలు లేవు చెప్పాలంటే. అవును అసలు అది సినిమా ఎప్పుడు వచ్చేది కూడా తెలియదు మనకి. అప్పటికప్పుడు మొత్తం ట్రైలర్ రిలీజ్ చేసి అప్పటికప్పుడు అంతా పోస్ట్ ఎట్లేసి హడావిడిగా మొత్తం చెప్పేశారు కదా. అదే అన్ఎక్స్పెక్టెడ్ గా ట్రైలర్ రిలీజ్ అవడము. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే టీజర్ వచ్చింది కదా ఫస్ట్. టీజర్ కొంచెం బాగా టీజర్ బాగుంది. తర్వాత ట్రైలర్ లో బాగా చూపిస్తాడు. ట్రైలర్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ గా వదిలింది. టీజర్ అన్నది చెప్తే వదిలిండు, అనే ట్రైలర్ అయితే చెప్పకుండా వదిలిండు. అంటే ఒక 2-3 months బ్యాక్ ఒక సాంగ్ వచ్చినట్టుంది అది అంతగా అక్కలేదు కదా. ఒక 2 months బ్యాక్ ఇప్పుడు వచ్చింది ఒక నిన్న వచ్చిన సాంగ్ అయినా నిన్న వచ్చిన సాంగ్ కూడా బాగుందిరా, సింపుల్ గా మ్యూజిక్ అది. ఓకే కృష్ణపూరి అయితే మనం నువ్వు మరి ఫస్ట్ మిరాయికి వెళ్దాం అయితే. ఆ చూద్దాం, చూసి వెళ్తే దానికి. నేనైతే మిరాయికి టికెట్ బుక్ అయిపోయినాయి ఆల్రెడీ. నేను కూడా మిరాయి అంటాను. మిరాయి పోతాను నేను కూడా. ఎల్లుండి మార్నింగ్ కిష్కిందపురి. ఎర్లీ మార్నింగ్ కృష్ణపూరి. ఎర్లీ మార్నింగ్ అంటే మనకి వర్క్ అవడంతో కొంచెం వెళ్ళలేము కానీ నీకు నాకు హాలిడే కదా. హాలిడే మనకు డ్యూటీ ఉంది. చూద్దాం. సరే చూద్దాం ఏ సినిమా వెళ్తుందో. ఓకే ఓకేరా చూద్దాం కండి హిట్ అవ్వాలని కోరుకుందాం. శ్రీనాథ్కి మంచి హిట్ పడాలి, సాయి సంజయ్ గారికి బాగా హిట్ పడాలి. మన కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీ నుంచి మాకు మంచి సపోర్ట్ కావాలి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.